దేవుని సన్నిధానముని మనం ఎక్కువగా అనుభవించాలి. ఎందుకంటే భూమిలో మనం ఉండేది కొన్ని దినములు మాత్రమే. తర్వాత మనం యుగాయుగములు దేవునితోనే ఉండాలి. భూమిలో మనము దేవునితో గడిపే సమయం అనేది దేవుని సన్నిధానంలోనే. పరలోక రాజ్యంలో నిత్యముగా మనము దేవునితో సమయముని గడపాలంటే భూమిలో దేవుని సన్నిధానంలో సమయముని గడిపి మనం అలవాటు పడాలి. ఇప్పుడున్న కాలంలో భూమిలో జీవించుచున్నప్పుడు దేవుని సన్నిధానంలో సమయముని గడపడం మనకు కష్టమైతే పరలోక రాజ్యంలో కూడా దేవునితో ఉండటం కష్టం. భూమిలో ఉన్న కాలంలో దేవుని సన్నిధానము మనకు కష్టమైనదిగా ఉన్నట్లయితే పరలోక రాజ్యం కూడా కష్టమైనదిగానే ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరం అధికముగా దేవుని సన్నిధానముని అనుభవించుటకు, దేవునితో సమయమని గడుపుటకు దేవుడు మనందరికీ కృప దయచేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కొనసాగుతూ యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క మర్మములని బయలుపరిచిన వాటిని గురించి ధ్యానించుచున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ పరలోక రాజ్యం యొక్క మర్మములు వాటిని ఆయన విత్తనములుగా దానిని భావించి విత్తనములని విత్తించినప్పుడు అనేక స్థలములలో విత్తబడుచున్న ఒక అనుభవాన్ని గురించి మనం ధ్యానించుచున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వాక్యము నుండి చదవండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యముని గురించిన వాక్యములు విత్తబడినప్పుడు 4 విధములైన నేలలో పడుచున్నది. పరలోక రాజ్యముని గురించిన వాక్యముని దీన్ని ధ్యానించి చూసినట్లయితే దేవుడు ఎందుకు మంచి నేలలో మాత్రమే విత్తలేదు? అది కూడా అక్కడ ఒక మర్మముగానే ఉన్నది. ఎందుకంటే దేవుడు మంచి హృదయములు గలవారిని మాత్రమే పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళాలని కాకుండా ముళ్ళ పొద వంటి వారిని, రాతి నేల వంటి వారిని, మార్గముల మధ్యలో 2 విధములైన తలంపులు అటువంటి వారిని కూడా పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళాలని ఆయన ఉద్దేశించి ఉన్నారు. అందుకే ఆయన విత్తనములని విత్తించినప్పుడు కావాలంటే మంచి నేలలో మాత్రమే విత్తవచ్చు. అది విత్తువాడు తాను గ్రహించి మిక్కిలి జాగ్రత్తగా, ఎందుకంటే అది పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములు కాబట్టి అందరికీ అది ఇవ్వబడకూడదు. అది ఫలించు వారికి మాత్రమే ఇవ్వాలి. పరలోక రాజ్యం యొక్క వాక్యములు మంచి వాళ్లకు మాత్రమే ఇవ్వాలి అని దేవుడు అనుకోలేదు. యేసు ప్రభు దానినే అందుకే మర్మం అని చెప్పుచున్నారు. మర్మము అని చెప్తే దేవుని మనస్సులో దాగి ఉన్న ఒక ఆలోచన. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులకు దానిని ఆయన బయలుపరచడం లేదు. కొన్ని సందర్భంలో కొందరికి బయలుపరుచుతున్నారు, కొందరికి ఆయన బయలుపరచడం లేదు. పరలోక రాజ్యం యొక్క మర్మము అని యేసు ప్రభు చెప్పడానికి కారణమే ఆయన మనస్సులో మంచివారు మాత్రమే కాదు, ఆయన మనస్సులో ఎటువంటి వారైనను ఆ వాక్యము ద్వారా ఎలాగైనను వారు పరలోక రాజ్యం యొక్క
ఆ అనుభవమునకు వచ్చుదరో ఏమో అని ఆయన విత్తుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మన యొక్క జీవితం కూడా ఇటువంటి పరిస్థితులు ఉండవచ్చు. మనము ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించి ఉన్నాం, కానీ మనమందరము కూడా మంచి హృదయం గలవారమని చెప్పలేము. మన యొక్క హృదయంలో మిగిలిన ముళ్ళ పొద వంటి, రాతి నేల వంటి, మార్గం మధ్యలో ఉన్న అటువంటి ఒక హృదయం నాది కాదు అని మనం చెప్పలేము. మనలో అటువంటి అనుభవములు ఉండవచ్చు. మనలో కూడా రెండు విధములైన, ఒకటి పరలోక రాజ్యమును అవసరము, రెండవది లోకము కూడా అవసరమై ఉన్న ఒక అనుభవము. మన జీవితంలో దానిని గురించిన గ్రహింపు లేని ఒక అనుభవము, మన జీవితంలో వేరు లేని పైన మనం ఏదో పైన క్రైస్తవ జీవితమని చేయించిన అనుభవం గలవారై ఉండవచ్చు. కొన్ని సందర్భముల్లో క్రైస్తవ జీవితమని చేసినను మనకు భూ సంబంధమైన లోక కార్యములని గురించిన చింత, అదేవిధముగా లోక సంతోషము కూడా మనకు అవసరమై మన జీవితంలో అటువంటి అనుభవంలో ఉండవచ్చు. కానీ ఆ విత్తనములు ఈ 4 విధములైన నేలలోనూ పడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి కారణము, ఒకవేళ ఈ వాక్యములని నేను ధ్యానించుచున్నప్పుడు మంచి నేలలో పడుచున్న విత్తనములు ఫలించుచున్నది. ఒకవేళ దీనిని కూడా దేవుడు మంచి నేలగా మిగిలిన వాటిని కూడా ఆయన మార్చుచున్నారు. దీనిని గురించి యెషయా గ్రంథమునకు వచ్చినట్లయితే, ఇశ్రాయేల్ జనుల యొక్క జీవితము కూడా ఈ ముళ్ళ పొదతో, రాళ్లతో ఒక దౌర్భాగ్యమైన జీవితముగానే ఉన్నది. కానీ అందులో కూడా ఆయన తన యొక్క విత్తనముని, ఆ ద్రాక్ష తోటని ఆయన నాటుచున్నారు. యెషయా గ్రంథము మనము 5వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, ఇశ్రాయేల్ దేశముని గురించి ఆయన చెప్పుచున్నారు. 5వ అధ్యాయము 1వ వాక్యము నుండి చదవండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఇంగ్లీష్లో, Now will I sing to my well-beloved a song of my beloved touching his vineyard. My well-beloved hath a vineyard in a very fruitful hill, and he fenced it and gathered out the stones thereof, and planted it with the choicest wine, and built a tower in the midst of it, and also made a winepress therein. And he looked that it should bring forth grapes, and it brought forth wild grapes. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆయన తన యొక్క విత్తనములని ఏ విధముగా కాపాడవలనని తాను అనుకున్నప్పుడు మార్గం మధ్యలో ఆ విత్తనములు పడకుండా ఉండుటకు ఆయన దానికి కంచె వేయించున్నారు. మార్గం మధ్యలో అది పడకూడదు. కంచె లేనప్పుడే ఒక విత్తనముని విత్తించుచున్నప్పుడు దానికి సరైన ప్రకారము కంచె లేనప్పుడు అవి దాటిపోయి మార్గములో పడుచున్నది, మార్గం మధ్యలో పడుచున్నది. అందుకే దేవుడు ఆ పరలోక రాజ్యం యొక్క విత్తనము మార్గ మధ్యలో పడకూడదని దానికి కంచె వేయిస్తున్నారు. ఒక కాపుదలని, కంచుని దేవుడు ఉంచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మార్గం మధ్యలో ఉన్న అనుభవం అనేది అది 2 విధములైన తలంపులు, ఇంకా ఒక కాపుదల లేని అనుభవమని అది బయలుపరుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క ఆ మర్మములు అందరికీ బయలుపరచబడదు అని యేసు ప్రభు చెప్పి, వారుకును మార్గ మధ్యలో ఉన్న వారు కూడా నాశనమైపోకూడదు, పాడైపోకూడదని ఆ విత్తనములు వాటికి వెళ్లకుండా ఉండటానికి ఆయన కంచె వేస్తున్నారు. దానిలో ఉన్న రెండవదిగా
ఆయన దానిలో ఉన్న రాళ్ళని తీసివేయిస్తున్నారు. ఆయన దానిని బాగు చేయిస్తున్నారు. దానిలో ఉన్న ముళ్ళు, దానిలో ఉన్న ప్రతి వాటిని తీసివేసి దానిని బాగు చేయిస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క మనస్సుని మనం గ్రహించినట్లయితే అందులో యేసుప్రభు అక్కడ చెప్పుచున్నారు, ఈ వాక్యములు వారికి ఇవ్వబడలేదు, ఇది మర్మముగానే వారికి ఉంటుంది, మీకు ఇవ్వబడి ఉన్నది అని చెప్పి ఉన్నారంటే ఇవ్వబడిన మనం అందరం మంచివాళ్ళమని కాదు. అక్కడ వారికి ఇవ్వబడలేదు, మీకు ఇవ్వబడి ఉన్నదని చెప్పుచున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు అనే ఉద్దేశము కాదు. వారిలోనూ దారిలో ఉన్నవారు వలె ఉన్నవారు ఉన్నారు, రాతి నేల వంటి వారు ఉన్నారు, వారిలో కూడా ముళ్ళ పొద వంటి వారు ఉన్నారు, మనలోనూ అటువంటి వారు ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మన యొక్క జీవితంలో ఆయన మనల్ని కనికరించి మనలో కొన్ని క్రియలని ఆయన చేయిస్తున్నారు. మంచి నేలలో పడుచున్న విత్తనములని చెప్పిన వెంటనే డైరెక్ట్గా ఆయన మంచి నేలని చెప్పడం లేదు. యేసు ప్రభు ఉపమానమని చెప్పినప్పుడు కూడా ఆయన విత్తించుచున్నప్పుడు చివరిలోనే మంచి నేలని గురించి చెప్పుచున్నారు. ఎందుకు చివరిలోనే కొన్ని విత్తనములు మంచి నేలలో పడి ఉన్నది అని ఎందుకు చివరిలోనే చెప్పుచున్నారంటే, ఒకవేళ దారి మధ్యలో ఉన్న వారి యొక్క జీవితమైనను, రాతి నేల వంటి వారైనను, వారు ముళ్ళ పొద వంటి వారైనను, వారు కూడా మార్చబడి మంచి నేల వంటి వారుగా మారడానికి అవకాశం ఉంది. అందుకే చివరిగా ఆ విత్తనములని మంచి నేలలో వేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మర్మము, దేవుని మనసులో ఉన్న మర్మముని చూసినట్లయితే ఆయన మనసులో ఉన్న కార్యం ఏమిటంటే, ఆయన ఎలాగైనను పరలోక రాజ్యం యొక్క కార్యములు అందరిలోనూ ఎటువంటి వారిలోనూ విత్తబడాలి, ఎటువంటి వారిలోనూ అవి నిశ్చయముగా ఫలించబడాలనే ఉద్దేశంతో ఆయన విత్తుచున్నారు. విత్తు అనేక మనస్సు ఒక రహస్యమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంవత్సరం ఇక ప్రారంభంలో మనం ఉన్నాం. ఒకవేళ మనలో కూడా ఆ పరలోక రాజ్యం యొక్క విత్తనములని మనలో ఆయన విత్తాలని కోరుచున్నారు. మనము ఎంత కొలది మారుచున్నామో అంత కొలది మన యొక్క జీవితంలో ఫలమిచ్చేవారుగా మారుచున్నాం. నాలుగవదిగా ఆయన మంచి నేలలో కొన్ని విత్తనములను విత్తించుచున్నారు. విత్తినను కొందరు 30గా, కొందరు 60గా, కొందరు 100 ఫలించుచున్నారు. అక్కడ కూడా ప్రారంభమే 100 ఫలించి ఉన్నారని చెప్పటం లేదు. అందులో కూడా మంచి నేలే అయినను పూర్ణముగా తమ యొక్క జీవితంలో ఫలించని అనుభవంలో ఉన్నవారు కూడా ఉన్నారు. మంచి నేల అని చెప్పిన వెంటనే సంపూర్ణముగా మారిపోవటం కాదు, వాక్యముని అంగీకరించుచున్నవారు కానీ పూర్ణముగా వారిలో ఫలము లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి కొరకు కూడా నీళ్లు పోయబడుచున్నది, వారి కొరకు కూడా ఎరువులు వేయిస్తున్నారు, వారి కొరకు కూడా అన్నీ చేయబడుచున్నది. కానీ వారు 30గా 60గానే వారు ఫలించుచున్నారు. దేవుని యొక్క మనసుని చూసినట్లయితే ఆయన 100 అందరినూ ఫలించాలి అనే ఆ మనసుతో ఉన్నవారే దేవుని యొక్క రహస్యము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి పేతురు రాసిన పత్రికలో కూడా మనం చదివినట్లయితే ఈ విత్తనములు 4వదిగానే ఆ మంచి నేలలో పడుచున్నదంటే దానికి కారణం ఏమిటంటే పేతురు చెప్పుచున్నాడు, కొందరు ఆలస్యం చేయుచున్నారని కొందరు అనుకొనుచున్న ప్రకారముగా ఆయన ఆలస్యం చేయవారు కాదు, కానీ ఆయన ప్రతి మనుషుడును ఆయన రక్షణ పొందవలనని కోరి ఆయన ఆలస్యం చేయుచున్నారు. చదవండి 2 పేతురు 3వ అధ్యాయము 9వ వాక్యముని చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. The Lord is not slack concerning his promise,
As some men count slackness, but is long-suffering towards what, not willing that any should perish, but that all should come to repentance. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆలస్యం చేయువారు కాదు, ఆయన అందరిని మారు మనసు పొంది రక్షణ పొందవలను, నరకము నుండి తప్పించబడవలనని కోరి ఆయన దీర్ఘశాంతము గల దేవుడై ఉన్నారు. ఈ పరలోక రాజ్యం మీకు విత్తనములని విత్తించినప్పుడు కూడా ప్రారంభంలోనే వెంటనే ఒక మంచి నేలలో 100 ఫలించే నేలలో విత్తితే త్వరగా ఆయన ఫలముని చూడవచ్చు. 100 ఫలించి సంతోషముగా అన్నీ సక్సెస్ అవ్వచ్చు. కానీ ఆ విత్తనములని దారి మధ్యలో, ఆ విత్తనములని ముళ్ళ పొద మధ్యలో, ఆ విత్తనములని రాతి నేలలో తాను పడవేయవలసిన అవసరం లేదు. ఇంకా సరిగా చెప్పాలంటే దారి మధ్యలో పడవేయటానికో, రాతి నేలలో పడవేయడానికో, ముళ్ళ పొదలో పడవేయడానికో ఆ విత్తనములను విత్తువాడు బుద్ధిహీనుడు కాదు. ఆ విత్తనములను విత్తువాడు మిక్కిలి జ్ఞానం గలవాడు. ఆ విత్తనములను విత్తువాడు, పరలోక రాజ్యం యొక్క విత్తనములను విత్తువాడు వచ్చి మిక్కిలి శ్రేష్టమైన జ్ఞానం గలవారు. ఎక్కడ విత్తాలి, ఎక్కడ విత్తకూడదు అని బహుగా ఎరిగినవారు, మంచిగా తెలుసు. కానీ ఆ విత్తనములు కొన్ని అక్కడ పడుచున్నది. ఎందుకు ఆ విత్తనములని అక్కడ వేయించున్నారంటే వారు కూడా నశింప చేయబడకూడదు, వారు కూడా నరకమునకు వెళ్ళకూడదు. ఇప్పుడు మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి వాక్యములని మనం వినుచున్నాం. అందరూ 100 ఫలించదురని మనం అనుకోవద్దు. కానీ దేవుని మనసులో మనము 100 ఫలించాలని ఆయన కోరుచున్నారు. కొన్ని సందర్భముల్లో మన జీవితంలో కొన్ని కార్యములని దేవుడు ఆలస్యం చేయించున్నారని అనుకుంటాం. ఎందుకు దేవుడు ఈ కార్యముని చేయాలి? ప్రారంభంలోనే ఈ కార్యంని నాలో చేసి ఉండొచ్చు కదా, ప్రారంభంలోనే నన్ను మంచి వ్యక్తిగా మార్చి ఉండొచ్చు కదా, ప్రారంభంలోనే ఒక మంచి నేలలాగా నన్ను మార్చి ఉండొచ్చు కదా అని అనుకుంటాం. కానీ ఆ విధముగా మార్చినట్లయితే దేవుని యొక్క దీర్ఘశాంతమని బట్టి అందరినూ మారు మనసు పొందుచున్న ఒక అనుభవం ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ విత్తనములు కూడా ఇది పరలోక రాజ్యం యొక్క మర్మములు అని చెప్పుచున్నారు. ఒకవేళ మనం ఆ వాక్యములని చదివి ధ్యానించినప్పుడు యేసుప్రభు యొక్క శిష్యులకి అర్థము చెప్పుచున్నారు. యేసుప్రభు తన యొక్క శిష్యులకి దాని యొక్క అర్థం ఏంటి అని చెప్పినప్పుడు వాటి యొక్క అర్థమని చెప్పుచున్నారు. కానీ వాటి యొక్క మర్మము అన్నిటినీ బయలుపరిచారని అక్కడ లేదు. శిష్యులకి చెప్పి ఉన్నారు, దీని యొక్క అర్థం ఇదే, ఈ వాక్యములు అనేది రాజ్యముల యొక్క, దేవుని రాజ్యం యొక్క వాక్యములు. వీటిని కొందరు దారి మధ్యలో ఉన్నవారు వలె ఉన్నారు, పక్షులు వాటిని సాతానుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. రాతి నేలలో ఉన్నవారికి వేరు లేదు, ముళ్ళ పొదల మధ్యలో ఉన్నవారికి అనేక చింతలు, అనేక లోక సంతోషములు వాటిని త్రొక్కివేయటం వలన అవి ఎదగకుండా త్వరగా నశించిపోతున్నది అని చెప్పిన వెంటనే పూర్తిగా అన్నిటినీ బయలుపరిచి ఉన్నారని కాదు. అది పరలోక రాజ్యం యొక్క మర్మం. పరలోక రాజ్యం యొక్క మర్మములో వాటిని మనం చదువుతున్న కొలది దేవుని మనసులో ఇంకనూ ఏ ఉద్దేశం ఉంది, ఆ విత్తనములని గురించి దేవుని మనసులో ఏ ఉద్దేశం ఉందని ఆయన మనకు బయలుపరుచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు అందుకే వాటిని పరలోక రాజ్యం యొక్క మర్మము, పరలోక రాజ్యములో ఇటువంటి ఒక మర్మము. ఇప్పుడు భూమిలో రహస్యమైన కార్యములను చూస్తే త్రవ్వే కొద్దీ ఏవేమో కొత్త కార్యములు బయలుపరచబడుతూనే ఉంటుంది. అదే విధముగానే పరలోక రాజ్యం యొక్క మర్మముని ధ్యానించి చూసినట్లయితే వాటిని ధ్యానించుచున్న కొలది ఇంకనూ అనేక కార్యములని మనకు ఆయన బయలుపరచుతూనే ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యం యొక్క చివరి భాగమునకు వచ్చినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యంని చదవండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను,
ఒకడు 30 ఫలించునెను. But he that received the seed into the good ground is he that heareth the word and understandeth it, which also beareth fruit and bringeth forth some 100-fold, some 60, some 30. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచి నేలలో విత్తబడుచున్న వారు అని యేసుప్రభు చెప్పినప్పుడు వాళ్ళని మంచి వాళ్ళని చెప్పట్లేదు. యేసుప్రభు వాక్యం యొక్క అర్థమని చెప్పినప్పుడు మీరు చాలా మంచివాళ్ళు అని చెప్పట్లేదు. మంచి నేల అని చెప్పినప్పుడు వాక్యముని విని గ్రహించుచున్నవారు. మనం వాక్యముని విని ఎంత మట్టుకు మనము గ్రహించగలమో దానిని బట్టి మన యొక్క జీవితంలో మనం ఫలించేవారుగా మారుచున్నాం. అది కూడా ఒక మర్మమే. ఇప్పుడు మనం ఒక వాక్యముని వినుచున్నప్పుడు ఎవరికి ఎంత మట్టుకు అర్థమైందనే విషయం ఎవరికి తెలియదు. వారికి కూడా ఎంత పూర్తిగా అర్థమైందనే విషయం వారికి కూడా తెలియదు. అది కూడా ఒక మర్మమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యముని విని గ్రహించువారే 100 60 30 వారు ఫలించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యములని గ్రహించే ఒక జ్ఞానమే ఆ మంచి నేల. మంచి నేల అని చెప్పిన వెంటనే వీరు చాలా మంచి మనుషులు, మనం దాన్ని కోరుకుంటాం. భూమిలో జీవించే కాలంలో మనల్ని ఇతరు మంచివాళ్ళని చెప్పాలని మనం కోరుకుంటున్నాం. అది మంచి నేల కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యముని గురించిన గ్రహింపు గలవారు తమను తామే మంచివాళ్ళని అనుకొనుటకు కోరుకోరు. యేసు ప్రభు తన్ను ఒక వ్యక్తి వచ్చి సద్బోధకుడా అని చెప్పిన వెంటనే, మంచివాడని చెప్పిన వెంటనే నిత్య జీవని స్వతంత్రించుకున్నట్టుకు నేను ఏమి చేయాలని అడిగి ఉన్నాడు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పట్లేదు యేసు ప్రభు. ముందు నువ్వు నన్ను ఎందుకు సద్బోధకుడా అంటున్నావు అంటున్నారు. దేవుడు తప్ప ఎవరును సత్పురుషులు ఎవరు లేరు. వాక్యముని గురించిన ఒక గ్రహింపు మనలో ఉన్నట్లయితే మన జీవితంలో మనల్ని ఇతరు మంచివాళ్ళు అని చెప్పడానికి మనం అనుమతించం. మన దగ్గరికి వచ్చి మీరు చాలా మంచివాళ్ళు, మీరు ఎంతో మంచి కార్యములు చేయించున్నారు, మీకు ఎంతో మంచి స్వభావములు ఉన్నాయి, ఇవన్నీ చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాం? మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి మాటలు వినాలనుకుంటాం. అలాంటి మాటల్ని విన్నామంటే, అలాంటి మాటల్ని వినాలని కోరుకుంటే మనకి ఇంకా వాక్యముని గురించిన గ్రహింపు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యముని గ్రహించువాడు, వాక్యముని విని గ్రహించువాడే మంచి నేలకు సమానమైనవాడు. అది కూడా ఒక మర్మం. ఎంత మట్టుకు గ్రహించగలమో మన యొక్క పరిస్థితిని బట్టి. పరలోక రాజ్యం యొక్క వాక్యం అనుకోండి. పరలోక రాజ్యం ఎటువంటిదని ఎంత మట్టుకు మనం గ్రహించగలము? యేసు ప్రభు ఆయన ఈ వాక్యములన్నిటినీ చెప్పినప్పుడు పునరుత్థానముని గురించి చెప్పుచున్నారు. అప్పుడు కొందరు వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు. ఒక వ్యక్తి యొక్క భార్య, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత భార్య బ్రతికి ఉన్నప్పుడు అతని యొక్క సహోదరులు 7 ఒకరి తర్వాత ఒకరు ఆమెను వివాహం చేసుకుంటే నిత్యములో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే వారు పునరుత్థానముని గురించి చెప్పిన వాక్యములని వారు అంతే గ్రహించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో కూడా వాక్యముని గురించి ఒక గ్రహింపు ఉండాలి. వాక్యముని గురించిన గ్రహింపు లేకపోతే మనము పూర్ణముగా మనం ఫలించలేము. యేసు ప్రభు శిష్యులతో కూడా మీరు పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండుడి అని చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే, వారు రొట్టెలు వారు తీసుకొని రాకుండా మర్చిపోయి వచ్చేసారు. వెంటనే వారు అనుకున్నది మా గురించే చెప్తున్నారు, మేము మర్చిపోయి వచ్చేసాం కాబట్టి వెంటనే ఆ పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి చెప్తున్నారు అనుకున్నారు. వారి యొక్క గ్రహింపు అంతే. వారు ఒక్కొక్కరును వారు ఆ వాక్యముల్లో ఆ విధముగా గ్రహించుచున్నారు. అంటే పరలోక రాజ్యం యొక్క మర్మముని ఎంత మంచిగా మనం గ్రహించగలమో అంతే మనం ఫలించగలం.
వాక్యములని వినుచున్నప్పుడు దానిని ఒక మంచి గ్రహింపు, చెడుగా గ్రహించకూడదు, దానిని తప్పైన విధముగా గ్రహించకూడదు. అప్పుడు ఆ వాక్యములలో ఫలించటం ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటి ద్వారా మనము ఆ వాక్యముల ద్వారానే మనం తొట్టిల్లిపోతాం. ఆ వాక్యములే మనకు అపేంద్రముగా మారిపోయింది. చాలామంది ఇక జీవితంలో దేవుని వాక్యములే అపేంద్రముగా మారిపోవచ్చున్నది. మా గురించి చెప్పుచున్నారు, మమ్మల్ని పొడుస్తున్నారు. దాన్ని గ్రహించే విధము మారిపోయింది. దేవుని యొక్క వాక్యముని గ్రహించే విధము మనము సరైన విధముగా గ్రహించినట్లయితే నూరంతులుగా ఫలించున్నాం. మనం వినుచున్నప్పుడు, వాక్యములని వినుచున్నప్పుడు ఏ విధముగా వినుచున్నాం? దావీదు యొక్క జీవితంలో దేవుని వాక్యములని చదవటము, ధ్యానించటం అనేది బాధ్యతగానో లేకపోతే ఒక రాజు చదివి తీరాలి కాబట్టో అలా చదవట్లేదు. దావీదు యొక్క అనుభవంలో నాకు సంతోషం అంటున్నాడు. అది మొదటి కీర్తనలో మనం చదువుతున్నప్పుడు, యెహోవా ధర్మశాస్త్రముల యందు ఆనందించుచున్నవాడు ధన్యుడు. ఇంకా క్రొత్త నిబంధన కాలంలో ఉన్న వాక్యము చూస్తే మనకు కనికరము, కృప, మనకు దేవుని ప్రేమ అన్నీ క్రొత్త నిబంధన వాక్యముల్లో మనం చూచుచున్నాం. కానీ దావీదు చదివిన ధర్మశాస్త్రముల్లో అక్కడ శిక్ష ఉంది. దావీదు చదివిన ధర్మశాస్త్రములలో తీర్పు ఉంది. దావీదు చదివిన ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రముని బట్టి జీవించకపోతే శాపం ఉంది. ధర్మశాస్త్రముని చదివి గర్వించినట్లయితే తాను వెలివేయబడుచున్నాడు, మరణశిక్షకు పాత్రుడై మారుచున్నాడు. ఇవన్నీ దావీదు ఇవన్నీ చదవడానికి సంతోషంగా ఉందంటున్నాడు. చదవండి మొదటి కీర్తన, మొదటి వాక్యం, రెండో వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful, but his delight is in the law of the Lord, and in his law that he meditate day and night. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రముల యందు ధ్యానించుచు దానిలో ఆనందించుచు దివారాత్రములు ధ్యానించుచున్నవాడు ధన్యుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అట్టివాడే ఫలించుచున్నవాడుగా మారుచున్నాడు. దాని గురించి దావీదు కూడా చెప్పుచున్నాడు, అట్టివాడు తన కాలమునందు ఫలించుచున్న చెట్టు వలె ఉండును. నూరంతలుగా ఫలించటం. నూరంతలుగా ఫలించాలంటే దేవుని వాక్యముని సంతోషముతో, ఆ వాక్యము ఒకవేళ మనల్ని గద్దించవచ్చు, ఆ వాక్యం మనల్ని హెచ్చరించవచ్చు, ఆ వాక్యం మనల్ని, మన జీవితముని గురించి ఇతరులకు బయలుపరచవచ్చు, ఆ వాక్యము మనల్ని శిక్షించవచ్చు, తీర్పు తీర్చవచ్చు. కానీ ఆ వాక్యములో ఒక గ్రహింపు, సంతోషమైన ఒక గ్రహింపు మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా మన యొక్క జీవితంలో మనం ఫలించేవారుగా మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంవత్సరం ఇక ప్రారంభంలోనే మన యొక్క హృదయము ఒక మంచి నేలలాగా మారాలి. మంచి నేల అంటే మంచివాళ్ళని అనిపించుకొనిచున్న నేల కాదు, దేవుని వాక్యములని సరైన విధముగా గ్రహించుచున్న ఒక నేల. ఎంత మంచిగా మనం గ్రహించుచున్నామో అంత మనం ఫలించదాం. అందరిని కూడా కన్నులు మూసుకుందాం. అందరిని కన్నులు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం.